राधा स्वामी। राधा स्वामी दयाल की दया, राधा स्वामी सहाय। गुरु धोबी सिख कापड़ा, सेवक सिरजनहार, सुरत शिला पर धोइए, निकसे ज्योति अपार। धुबिया प्रगटा जग में सजनी, धुबिया प्रगटा जग में सजनी, लीजो चूनर धुलाए, लीजो चूनर धुलाए। धुबिया प्रगटा जग में सजनी, धुबिया प्रगटा जग में सजनी, लीजो चूनर धुलाए, लीजो चूनर धुलाए। जन्म जन्म की मैली चुनरिया, जन्म जन्म की मैली चुनरिया, देखत जिया घबराए, देखत जिया घबराए, लीजो चूनर धुलाए, लीजो चूनर धुलाए। धोबिया प्रगटा जग में सजनी, धोबिया प्रगटा जग में सजनी, लीजो चूनर धुलाए, लीजो चूनर धुलाए। काम क्रोध की जड़ लपटानी, काम क्रोध की जड़ लपटानी, दुर्गंध बास बसाए, दुर्गंध बास बसाए, लीजो चूनर धुलाए, लीजो चूनर धुलाए। धोबिया प्रगटा जग में सजनी, धोबिया प्रगटा जग में सजनी, लीजो चूनर धुलाए, लीजो चूनर धुलाए। धोबिया आया चतुरुसयाना, धोबिया आया चतुरुसयाना, अवघट घाट सजाए, अवघट घाट सजाए, लीजो चूनर धुलाए, लीजो चूनर धुलाए। धोबिया प्रगटा जग में सजनी, धोबिया प्रगटा जग में सजनी, लीजो चूनर धुलाए, लीजो चूनर धुलाए। कर्म की भट्टी तप की अग्नि, कर्म की भट्टी तप की अग्नि, ज्ञान का साबुन लाए, ज्ञान का साबुन लाए, लीजो चूनर धुलाए, लीजो चूनर धुलाए। धोबिया प्रगटा जग में, धोबिया प्रगटा जग में सजनी, लीजो चूनर धुलाए, लीजो चूनर धुलाए। सत्संग शिला पे मल मल धोवे, सत्संग शिला पे मल मल धोवे, चूनर मैल भराए, चूनर मैल भराए, लीजो चूनर धुलाए, लीजो चूनर धुलाए। धोबिया प्रगटा जग में सजनी, धोबिया प्रगटा जग में सजनी, लीजो चूनर धुलाए, लीजो चूनर धुलाए। फटे न बिगड़े सूत न बिखरे, फटे न बिगड़े सूत न बिखरे, सहज ही साफ कराए, सहज ही साफ कराए, लीजो चूनर धुलाए, लीजो चूनर धुलाए। धोबिया प्रगटा जग में सजनी, धोबिया प्रगटा जग में सजनी, लीजो चूनर धुलाए, लीजो चूनर धुलाए।
राधास्वामी धोबिया न्यारा, राधास्वामी धोबिया न्यारा, शब्द का रंग दिलाए, शब्द का रंग दिलाए, लीजो चूनर धुलाए, लीजो चूनर धुलाए। धोबिया प्रगटा जग में सजनी, धोबिया प्रगटा जग में सजनी, लीजो चूनर धुलाए, लीजो चूनर धुलाए। దాతా దయాల్ మహర్షి శివరత్లాల్జీ మహారాజ్ ఈ శబ్దంలో మనలను జాగ్రత్తం చేస్తున్నారు, శిష్యుని హెచ్చరిస్తున్నారు. ఏమని? ధోబియా ఆయా జగమే సజని, ఈ ప్రపంచంలోకి ధోబియా బట్టలు ఉతికే చాకలివాడు, బట్టలు ఉతికే మనిషి ఈ ప్రపంచంలోకి వచ్చినాడు. ధోబియా ప్రగట అవతరించినాడు. జగమే సజని లీజో చూనర్ ధూలాయ్, తీసుకో నీ చూనర్ అంటే మనది వస్త్రం ఏదైనా కావచ్చు, చీర, ధోతి లేదా దుప్పటి, ఏదైనా మన వస్త్రాన్ని శుభ్రం చేయించుకోమంటున్నాడు. ధోబియా ప్రగట జగమే సజని లీజో చూనర్ ధులాయే, లీజో చూనర్ ధులాయే. మన వస్త్రం ఒక సంత్ సద్గురు అనే బట్టలు శుభ్రం చేసే మనిషి అవతరించినాడు. నీ వస్త్రాన్ని శుభ్రం చేయించుకో అంటే సంత్ సద్గురు బయటి బట్టలు ఉతకడానికి, బయటి బట్టలు శుభ్రం చేయడానికి వేరే మనిషి వస్తాడు, దాన్ని శుభ్రం చేస్తాడు. కానీ సంత్ సద్గురు దేన్ని శుభ్రం చేస్తాడు? మన మనసు లోపల ఉండే విచారాలను, ఆలోచనలను, మన సంకల్పాలను, మన విచారాలు, ఆశలు, వీటిని శుభ్రం చేయడానికి వచ్చినాడు. ఎటువంటి ఆలోచన, విచారాలు, ఎటువంటి భావాలు, ఎటువంటి ఫీలింగ్స్ అంటే ఒకటి శారీరకమైనటువంటి విచారాలు, ఆలోచనలు వస్తుంటాయి మనసులోకి, ఎప్పటికీ ఏదో ఒక రకమైనటువంటి విచారాలు, ఆలోచనలు, ఫీలింగ్స్. రెండోది మానసికమైనటువంటి విచారాలు, శారీరకమైనటువంటివి, మానసికమైనటువంటివి, ఆత్మికమైనటువంటివి. వీటన్నిటిని శుభ్రం చేయడానికి సద్గురువు అవతరిస్తున్నాడు. మరి మనము వీటి సత్సంగానికి, మనం సద్గురువు దగ్గరికి సత్సంగానికి పోతున్నాం. మన శారీరక, మానసిక, ఆత్మిక విచారాలను శుభ్రం చేసుకోవడానికి వెళ్తున్నామా? లేదు. వీటిని మనము సంత సద్గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు రోగాల వల్ల బాధపడుతున్నాం, వీటిని దూరం చేయి, ఆశీర్వాదం ఇయ్యనని అడుగుతాం. లేదా పేదరికం, ఇల్లు లేదు, వాకిల్ లేదు, డబ్బు దశకం లేదు, వర్కత్ ఏమైతే లేదు, సద్గురు మా బీదరికాన్ని దూరం చేయమని కోరడానికి పోతాం. లేదా కొడుకు పెళ్ళి అయితే లేదు, కూతురు పెళ్ళి అయితే లేదు, మంచి సంబంధం కుదిరితే బాగుండు, వీటికి తగిన ఆశీర్వాదం ఈ మహారాజ్ దగ్గరికి పోతాం. అయితే ఇంకా కొంతమంది కోర్టు కేసులు నడుస్తున్నాయి, వీటి నుంచి నాకు విముక్తి కలిగించు, కోర్టులో నేనే గెలవాలి. ఇవన్నీ భౌతికమైనటువంటివి, ప్రపంచంలో మన కర్మ ఫలితాలను వలన మనకు దొరుకుతున్నవి. వీటిని, ఈ బాధలను, ఈ దుఃఖాలను తొలగించమని సద్గురువు దగ్గరికి పోతున్నాం. కానీ అసలైనది మన మనసు మీద ఏర్పడిన దుమ్ము, ధూళి, వీటిని శుభ్రం చేయమని సద్గురువు దగ్గరికి మనం పోవటం లేదు. అందుకనే మహారాజు ఈ శబ్దం రాసినాడు. ఇదే మాటను కబీర్ సాహెబ్ కూడా అన్నాడు. గురు ధోబీ సిఖ్ కాపడా, గురువు బట్టలు ఉతికే మనిషి, గురువు ధోబీ, సిఖ్ కాపడా శిష్యుడు కపడ వస్త్రం వంటివాడు. సురత్ శిలా పర్ ధోయియే నిక్సే జ్యోతి, గురు ధోబీ సిఖ్ కాపడా సేవక్ సిరిజన్హార్, సురత్ శిలా పర్ ధోయియే నిక్సే జ్యోతి అపార్. ఆ శిల మీద, సత్సంగం అనే శిల మీద దీనిని శుభ్రం చేస్తే అఖండమైనటువంటి, అద్భుతమైనటువంటి ప్రకాశ దర్శనం
దొరుకుతుంది అంటున్నాడు కబీర్ సాహెబ్ కూడా. అదే మాట దాతా దయాల్జీ మనకు హెచ్చరిస్తున్నాడు. మనకు ప్రాపంచిక వస్తువులు కావాలి మనకు, కానీ అసలైన వస్తువును శుభ్రం చేయించుకోవడానికి మనం పోవడం లేదు. అదే బాధతో దాతా దయాల్జీ మహారాజ్ హెచ్చరిస్తున్నాడు. ప్రాపంచికమైనటువంటి వస్తువులు నీకు నీ కర్మ ఫలితం వల్లనే వస్తున్నాయి, కానీ అసలైన బాధతోని అసలైన దుఃఖం దేని వలన మనకు వస్తున్నది? ప్రాపంచికమైనటువంటి బాధ ఇవి కర్మల వలన వస్తున్నాయి పోతున్నాయి. ఇవి దీని గురించి కాదు. సంత సద్గురువు అవతరించేది ఎందుకోసము, ఈ సంత మతం ఉన్నది ఎందుకోసము? ఎవరైతే ఈ దుఃఖాల నుంచి, ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడాలి, ఎన్ని రోజులు ఈ బాధలు అని బాధపడే వాళ్ళ కోసం, శాశ్వతమైనటువంటి సుఖం కోసం, శాశ్వతమైనటువంటి ఆనందం కోసం తమ ఆలోచన విచారాలతో, ఎందుకంటే మనసుతోని సాధన కూర్చుంటే మనసు లోపల రకరకాల ఆలోచనలు వస్తుంటాయి, విచారాలు వస్తుంటాయి, అశాంతిమయమై ఉంది. ఇదిగో ఈ విచారాలతో నేను బాధపడుతున్నా, దుఃఖపడుతున్నా. ఈ విచారాలతోని, ఈ అశాంతితోని దుఃఖం దూరం చేయమని, ఈ దుఃఖాన్ని తొలగించుమని సంత సద్గురువును వేడుకోవడానికి మనను బోధిస్తున్నాడు సంత్ సద్గురువు హుజూర్ దాతా దయాల్జీ మహారాజు. పైగా ఏమంటున్నాడు ఇక్కడ? జనమ జనమకి మైలి చునరియా, జనమ జనమకి మైలి చునరియా, देखत जिया घबराए, देखत जिया घबराए, लीजो चूनर धुलाए, लीजो चूनर धुलाए. జన్మ జన్మల నుంచి ఈ విచారాలు మన హృదయం మీద పడినాయి, ఇవి పోతలేవు. జన్మ జన్మల నుంచి ఉన్నాయి ఈ విచారాలను తొలగించడానికి, ఈ దుఃఖపడుతున్న ఈ మనసు అనే వస్త్రాన్ని శుభ్రం చేయమని ఇక్కడ జనమ జన్మకి మైలి చునరియా, జన్మ జన్మల నుంచి ఈ నా వస్త్రం అనేది మైల దుమ్ము ధూళితో మురికికి నిలయమై ఉన్నది, బాగా మాసిపోయి ఉన్నది. జన్మ జన్మల నుంచి మురికిని అంటించుకొని ఉన్నది ఈ వస్త్రం. దేఖత్ ఇక ఎప్పుడైనా బట్టలు చాలా మురికి అయిపోతే మనకు బాధ కలుగుతుంది, అయ్యో వీటిని శుభ్రం చేయాలి కదా అని. అదేవిధంగా ఈ మనసు అనే వస్త్రం మీద జన్మల నుంచి మురికి పేరుకొని ఉన్నది. ఇది చూస్తే బాధ కలుగుతున్నది శిష్యునికి. ఈ దుమ్ము ధూళి ఎప్పుడు శుభ్రమవుతాయి, ఎప్పుడు నా మనసు పరిశుభ్రమయ్యి మెరిసిపోతుంది అని శిష్యుడు బాధపడుతున్నాడు. అటువంటి వాళ్ళ కోసమే ఈ సంత మతం, అటువంటి వాళ్ళ కోసమే సంత సద్గురువు వస్తున్నాడు. ఆ జియా ఘబరాయ్, మనసు గాబరా పడుతున్నది, ఈ దుఃఖం ఇది ఎప్పుడు పోతుంది అని, అశాంతి ఇదని. కనుక ఆ మైలను తొలగించేవాడే సంత సద్గురు. జన్మల నుంచి మురికితోని ఓలలాడు, మురికి అంటించుకున్న ఈ మనసును శుభ్రం చేయడానికి, దాన్ని చూసి బాధపడుతున్న శిష్యుడిని ఓదార్చి ఆ మురికిని తొలగించడానికి సంత సద్గురువు వస్తున్నాడు. ఇంకా అంటే మురికి అంటే ఏంటిది? ఈ మనసు మీద ఉన్న విచారాలు, ఆలోచనలు, భావాలు, తర్వాత కర్మల ఫలితాలు. జన్మల నుంచి మనను ఈ కర్మ ఫలితాలు వస్తున్నాయి. క్రియమాణ సంచిత కర్మలు, ప్రారంధ కర్మలు, ఇవన్నీ జన్మల నుంచి మన మనసు మీద ఏర్పడి ఉన్నాయి. ధూళికణాలు ఉన్నాయి వీటి మీద, వీటిని అనుభవించవలసిందే. కనుక ఇక ముందైనా మంచి కర్మలు చేయాలి. పాత కర్మలను అనుభవించక తప్పదు, కానీ ప్రస్తుత కర్మలైనా మనం మంచి అయి ఉండాలి. అంటే ప్రస్తుతమైన మనము ఈ దుమ్ము ధూళిని మన మనసుకు అంటించుకోకూడదు, మనం బట్టలకు అంటించుకోకూడదు. ఇప్పుడైనా శుభ్రంగా ఉండాలి. పాత కర్మలను కడగడానికి సద్గురువు వస్తున్నాడు, వాటిని ఉతకడానికి వస్తున్నాడు. కానీ కనీసం ప్రస్తుత కర్మలైనా మనవి మంచి ఉండాలి. ఇప్పుడైనా మనం మంచి పనులు చేయాలి, మన మనసుకు మురికి అంటించుకోకూడదని మహారాజ్ అభిప్రాయం, బోధ. काम क्रोध की जड़ लपटानी,
दुर्गंध बास बसाए కామ క్రోధ కీచడ్. బురద, కీచడ్ అంటే బురద. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాచర్యాలు, అహింస, తర్వాత అసూయ, ద్వేషము, ఇటువంటివన్నీ మురికి కణాలు. ఇవన్నీ మనసు మీద జన్మ జన్మల నుంచి అట్టలు కట్టుకుపోయినాయి, మురికి పేరుకపోయినాయి. మరి ఇదంతా ఉతకాలంటే, శుభ్రం చేయాలంటే ఎంత టైం పడుతుంది, ఎంత కష్టం ఎదురవుతుంది. జన్మ జన్మల నుంచి ఒక రోజు కాదు, ఒక 2 రోజులు కాదు, లక్షలు కోట్ల జన్మలు గడిచిపోయినాయి అందరికీ. ఇవన్నిటి నుంచి శుభ్రం చేయాలంటే కామో క్రోధకి చెడులపుటాని, ఇంకా పైగా అదంతా అలుముకపోయింది, అంటుకపోయింది, దుర్గంధం, మురికి. ఆ తర్వాత ఇంకా దానికి పైగా दुर्गंध बास बसाए लीजो चूनर धुला काम क्रोध की जड़ लपटानी, काम क्रोध की जड़ लपटानी దుర్గంధ బాస్ బసాయే. ఇవన్నీ అరిషడ్వర్గాలు ఈ మనసు మీద ఏర్పడిన ధూళికణాలు అటలు కట్టుకపోయి ఉన్నది ఒకటి. ఇంకొకటి అదొక్కటే కాకుండా దుర్గంధం వస్తున్నది, వాటి నుంచి దుర్గంధం వస్తూ ఉన్నది. అంటే వాటి వలన వాటి ఫలితాలు ఏ విధంగా మనం అనుభవిస్తున్నాం, అదే దుర్గంధం. కర్మల ఫలితాలు అనుభవిస్తున్నాం ఇవాళ. చెడ్డ ఉన్నాయి కాబట్టి కామము, క్రోధము, లోభము, మోహం, మదం, మాత్సర్యం, అహంకారం, ఈర్ష, ద్వేషం ఇవన్నిటి ఉన్నాయి కనుక వాటి ప్రకారమే మనం పనులు చేస్తాం. మనసు మీద ఏవి మూగి ఉంటే, ఏవి వాలి ఉంటే వాటి ప్రకారమే మనం పనులు చేస్తాము. ఆ పనులకు ఫలితం మనమే అనుభవించాలి. అందుకే అది దుర్గంధ బాస్పాస అంటే ఆ పనులకు సంబంధించిన కర్మల ఫలితాలు ఎట్లున్నాయి, చెడుగానే ఉంటాయి. దుర్గంధం ఎట్లయితే మనసుకు సహించదో అదేవిధంగా ఈ కష్టాలు కూడా సహించవు. అందుకే కామ క్రోధకి చెడు లపటాని దుర్గంధ బాస్ బసాయే లీజో చూనర్ ధూలాయ్. ఇవన్నీ జన్మజన్మల నుంచి ఏర్పడి ఉన్నాయి కనుక వీటిని ఉతికించుకో, శుభ్రంగా ఉతికించుకో, నీ మనసును శుభ్రం చేయించుకో, నీ ధరించిన ఈ వస్త్రాన్ని శుభ్రం చేయించుకో. అంటే సంత సద్గురువు మాత్రమే ఈ మురికిని పోగొట్టగలుగుతాడు. ఈ మనసు మీద ఏర్పడిన జన్మజన్మల నుంచి ఏర్పడిన ధూళి కణాలను సద్గురువు మాత్రమే ఉతకగలుగుతాడు, శుభ్రం చేయగలుగుతాడు. ధుబియాయ చతురుసయాన. మనము గాబరా పడుతున్నాము, ఇంత అట్టలు కట్టుకుపోయింది, ఇంత మురికి దుర్గంధం వస్తూ ఉన్నది, జన్మజన్మల నుంచి పేరుకుపోయి ఉన్నది. ఇది శుభ్రం చేసేది ఎట్లా? ఆ శుభ్రం చేసే మనిషి తెలివైన వాడైతే శుభ్రం చేసేస్తాడు, ఏవో ఉపాయాలు చేసేస్తాడు, తొందరగా శుభ్రం చేస్తాడు. లేకుంటే ఎక్కడ మురికి అక్కడనే, ఎక్కడ మరకలు అక్కడనే, ఎక్కడ వాసన అక్కడనే ఉంటుంది. అందుకని మన సంత సద్గురువు హుషియార్, చతురుడు, తెలివైనవాడు కనుకనే ధోబియాయ చతురుసయాన. ధోబియా చతురుసయాన అవఘట్ ఘాట్ సజాయే లీజోచు. ఆ బట్టలకే రేవు ఉంటుంది, దాన్ని శుభ్రంగా పెట్టుకుంటాడు. అక్కడ అంతా వేరే ఇతర మురికి నీళ్ళు, మురికి ఇతర వస్తువులు ఉండకుండా చూసుకుంటాడు. రేవు దగ్గర బట్టలు ఉతికే మనిషి. అయితే తెలివైన ధుబియా మన సంత సద్గురువును ధుబియా అని మనం ఇక్కడ సంబోధిస్తున్నాడు కనుక, చెప్తున్నాడు కనుక, ఆ బట్టలు ఉతికే మనిషి బయటి బట్టలు బయటి రేవు దగ్గర బయట నీళ్ళతో శుభ్రం చేస్తే, ఈ సంత సద్గురువు అనే బట్టలు మన మనసును శుభ్రం చేసే మనిషి ఘటం, అవఘటం. ఆయన అక్కడి తీరాలను, రేవు దగ్గర ఉన్న తీరాలను శుభ్రం చేస్తే, ఈ సంత సద్గురువు ఏం చేస్తున్నాడు, ఈ రేవుల మీద కూర్చుంటున్నది. అంటే మన మనసు లోపల ఉన్న విచారాలను, చెడు ఆలోచనలను దూరం చేస్తున్నాడు కనుక ఈయన ఏం చేస్తాడు, మన మనసు ఎక్కడెక్కడ కూర్చుంటుంది, స్థూల శరీరంలో పంచ జ్ఞానేంద్రియాలని, పంచ కర్మేంద్రియాలని, కళ్ళు, నాసిక, చెవులు, నోరు, ఇవన్నీ జ్ఞానేంద్రియాలు. కాళ్ళు, చేతులు మొదలైనటువంటి, నాలుక మొదలైనటువంటి కర్మేంద్రియాలని, ఇవన్నిటి రేవుల మీద మన మనసు కూర్చొని ఉంటున్నది.
వీటిని ముందు ఈ ఘాటు వీటిని శుభ్రం చేస్తున్నాడు. మన మనసు ఏ రేవుల మీద కూర్చున్నదో వాటిని శుభ్రం చేస్తున్నాడు. తర్వాత అవఘట్ ఘాట్ సజాయి, ముందు ఇక్కడ రేవు నుంచి అవఘటం అంటే ఈ ఘటానికి అవతల తీరం. ఈ రేవు కంటే ఇంకో రేవు ఎక్కడున్నది? మనిషి అంతర్ముఖంలో, అంతరంగంలో, కారణ శరీరంలో చిదాకాశ బ్రహ్మాండ స్థానం, మాలిక్యకుల్ సర్వాధార సర్వేశ్వరుని స్థానం అది, నిర్వాణ స్థానం అది, ఆనందమంగళ స్థానం అది. అక్కడికి తీసుకెళ్తాడు. మనను ఇక్కడి నుంచి తీసి అక్కడ చేరుస్తున్నాడు. ఇక్కడ నుంచి మనల్ని కదిలించి ఇక్కడ శుభ్రం చేసి, మనసు శుభ్రమైన తర్వాత పరిస్థితి ఏంది? దర్శనమే. శబ్ద ప్రకాశాల రూపంలో పరమాత్మ వ్యక్తమవుతున్నాడు కనుక తర్వాత వాటి దర్శనం చేయిస్తాడు. ఈ మురికి శరీరం, మురికి మనసుతోని కాదు, ముందు ఇది శుభ్రం చేసుకోవాలి. ఇది శుభ్రం చేసుకుంటే కానీ ఆ పైకి వెళ్ళలేము. ముందు మనము బట్టలు శుభ్రం చేసుకొని ఏదైనా ఫంక్షన్కో ఎక్కడికైనా పెళ్ళిళ్ళకో పోవాలనుకుంటే ముందు శుభ్రమైన బట్టలు వేసుకుంటాం. అట్లాగే పరమాత్మ దగ్గరికి వెళ్ళాలంటే ముందు ఈ మనస్సును శుభ్రం చేసుకోవాలి. మనసును ఇందులోపల షడ్వర్గాలు లేకుండా, అహంకారాలు లేకుండా అన్నిటి నుంచి విముక్తి పొంది శుభ్రమైన కర్మతోని సద్గురువు దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే సర్వాధార సర్వేశ్వరుడు పరమాత్మ సత్పురుషుడి రూపంలో, సద్గురువు రూపంలో అవతరిస్తున్నాడు. సంతు మతంలో సద్గురువే పరమాత్మ, సద్గురువే సర్వాధార సర్వేశ్వరుడు, మాలిక్యకుల్ అంటాడు. అంటే అన్నిటికీ తనే యజమాని, భగవంతుడు. కనుక అది ఎక్కడున్నది? అవఘటము ఘటానికి అవతలు ఉన్నది. స్థూల శరీరం లోపల ఈ ఇంద్రియాల మీద కూర్చున్న మనుషుని తప్పిస్తాడు. ఇంకా ఏవేమంటే వీటి మీద ధ్యాస ఉంచినంత వరకు, ఈ స్థూల శరీరం మీద, అవయవాల మీద ధ్యాస ఉంచినంత వరకు మనం అవతల తీరానికి చేరుకోలేము. సూక్ష్మ శరీరంలో ఏమున్నాయి? అన్నమయ కోశం ఉన్నది, ప్రాణమయ కోశం ఉన్నది, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. వీటి మీద నిల్చున్నంత వరకు, చిక్కుబడి ఉన్నంత వరకు ఇవి మన ఘాట్లు, ఈ తీరాలు, మన మనసు కూర్చునే తీరాల గురించి ముందు అవఘట్ ఘాట్ సజాయ. ముందు అవఘటానికి పోవాలంటే ముందు ఈ ఘటంలో కూర్చున్న మనసును శుభ్రం చేయవలసి ఉన్నది. తర్వాత సూక్ష్మ శరీరంలో ఏమేమి ఉన్నాయి? భ్రూమజస్థానం తర్వాత సహస్రదళ కమలం, త్రికుటి, సున్ను, మహాసున్ను, భమర్గుఫ. ఇవన్నీ వీటి లోపల చిక్కుబడి ఉన్నంత వరకు ఇవే మన ఘాట్లు, ఇవే మన తీరాలు. అప్పటి వరకు మన వస్త్రము శుభ్రం కావాలి. ఆ తీరాల మీద కూర్చున్న ఘాట్ల మీద ఉన్నదాన్ని అవఘటి తీరానికి చేరుస్తున్నాడు శాంత సద్గురు. మన దుప్పటి, మన వస్త్రం ఉతికిన తర్వాత కానీ మరొక స్థలం ఉండదు. ఒకసారి ఇవన్నిటిని శుభ్రం చేసినాడు అనుకోండి, వీటి మీద నుంచి వీటి గురించినే ఉండదు. ఇక వీటి మీద మనసు ఉండదు, వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోతుంది. ఆ అంశ మూలంలో కలిసిపోతుంది. ఎప్పటి వరకు అయితే వీటి మీద కూర్చొని ఉన్నదో, వీటి మీద వ్యామోహం ఉన్నదో, ఇది శుభ్రం కాదు. ఇది ఒక్కసారి సద్గురువు వచ్చి వీటి మీద ఉన్న, మనసు మీద ఉన్న ధూళి కణాలను దులిపేసి ఉతికేసి తీసుకున్న శుభ్రం చేసినప్పుడు ఈ అంశ ఏదైతే మన మనసు అనేది ఉన్నదో, మనసు లేదా సురతు నువ్వు శుభ్రం చేసిన తర్వాత ఇది మూలంలో కలిసిపోతుంది, సురతు శబ్దంలో కలిసిపోతుంది, ఆత్మ పరమాత్మలో విలీనమైపోతుంది. అప్పుడు ఇంకా ఈ దుఃఖాలు, భౌతికమైన దుఃఖాల బాధ ఉండదు. పూర్ణత్వంలో మనస్సు విలీనమైపోతుంది. మనసుకు అతీతమైన స్థితిని పొందగలుగుతాము. ఇది ఎట్లా? గురువు దయ వలనే. గురువు దయదలిచి దీన్ని శుభ్రం చేసినప్పుడు ఈ స్థితి లభిస్తుంది. కర్మకి భట్టి తపుకి అగ్ని, జ్ఞాన కసాబును లాయే. జ్ఞాన కసాబ్ ఏమంటున్నాడు? కరంకి భట్టి తపుకి అగ్ని. కరంకి భట్టి, చాకలి బట్టలు ఉతకాలంటే ఏం చేస్తాడు? ముందు బట్టి పెడతాడు. బట్టి పెట్టలేదంటాడు, మనం విన్నాం ఈ మాట. బట్టి కరం, ఆ బట్టి పెడతాడు. బట్టి పెట్టి
కింద మంట పెడతాడు. నీళ్లు మసిలేటప్పుడు ఆ మురికి బట్టలను వేసి ఉడకబెడతాడు. ఉడకబెట్టి అప్పుడు ఆ బట్టలను శుభ్రం చేస్తాడు. అట్లాగే కర్మకి భట్టి తపుకి అగ్ని, ఈ సంతమతం ఏమని చెప్తున్నది? కర్మకి భట్టి, మన కర్మలు అనేటువంటి భట్టి. కర్మ భట్టి ఏంటిది? కర్మ అంటున్నాం. కర్మ ఏది? సత్సంగంలోకి వెళ్ళటమే కర్మ. సత్సంగంలోకి వెళ్ళటమే కర్మ. సత్సంగంలోకి వెళ్ళినప్పుడే మన శుభ్రం మనం చూనర్ శుభ్రం అవుతుంది. కర్మకి భట్టి తపుకి అగ్ని, ఆ కింద భట్టి కింద అగ్ని పెడుతున్నాడు, మంట రాజేస్తున్నాడు. అదేంటి? అది తపం అంటున్నాడు. తపం అనే మంట వెలిగిస్తున్నాడు. ఎట్లా తపస్సు? ఏది తపం అవుతున్నది? మనము ఆ సద్గురు సత్సంగానికి వెళ్ళి ఆ మాటలను శ్రద్ధగా వినడము, వాటిని గురించి ఆలోచించడము, వాటిని మనం అమలు చేయాలని నిశ్చయానికి రావడము తపం. కర్మకి భట్టి తపుకి అగ్ని, జ్ఞానిక సాబును, జ్ఞానమనే సబ్బుతోని శుభ్రం చేస్తున్నాడు. ఆయన వచనాలను, గురువు చెప్పిన వచనాలను, అవే జ్ఞానం. గురువు చెప్పిన వచనాలను మనము గ్రహించడమే జ్ఞానం, తెలివి. వాటిని సంపూర్ణంగా గ్రహించినప్పుడు మాత్రమే మన దుప్పటి ఉతకబడుతుంది, మన దుప్పటి శుభ్రమవుతుంది. కర్మకి భట్టి తపుకి అగ్ని, కర్మ భట్టి, తపం అనే అగ్ని, జ్ఞానం అనే సబ్బు, వీటితో శుభ్రం చేస్తున్నాడు. ఆయన వచనాలే జ్ఞానం. గురువు మనకు చూపించిన చెప్పిన వచనాలు ఎక్కడ చెప్తున్నాడు? సత్సంగం అనే తపము, సత్సంగం అనే కర్మ, జ్ఞానము ధ్యానంగా వాటిని వినడం అనే తపస్సు, తపము, తర్వాత జ్ఞానం. జ్ఞానిక సాబున్, జ్ఞానం ఏంటి? ఆయన చెప్పే వచనాలే జ్ఞానం. ఆ సద్గురువు చెప్తున్న వచనాల అనే జ్ఞానాన్ని మనము పొందినప్పుడు మాత్రమే మనం వస్త్రము శుభ్రమైపోతుంది, ఉతకబడుతుంది. సత్సంగశిలా पे मल मल धोवे, सत्संगशिला पे मल धोवे, चूनर मैल भराए लीजो चूनर धुलाए. సత్సంగం అనే శిల మీద మళ్ళీ ధోవే. చాకలు ఏం చేస్తాడు? బట్టలు ఉతికేటప్పుడు ఒక శిల బండకేసి బట్టలను బాదుతుంటాడు. అప్పుడే దాని మీద పేరుకపోయి ఉన్న దుమ్ము మైల వెళ్ళిపోతుంది, మురికి వెళ్ళిపోతుంది. అట్లాగే సత్సంగం అనే శిల మీద గురువు నలిసి ఉతుకుతున్నాడట. బట్టలను ఏ విధంగా అయితే నలిసి ఉతుకుతారో ఇట్లా మళ్ళీ ధోవే. సత్సంగం అనే శిల మీద నలిసి ఉతుకుడు అంటే పదే ఆ మాటలు చెప్పడం. మన నిజగృహానికి ఏ విధంగా వెళ్ళాలి, దైనందిన జీవితంలో ఏ విధంగా మనం ప్రవర్తించాలి, సత్యము, ప్రేమ, దయలతో కూడిన జీవితాన్ని ఏ విధంగా గడపాలి, ఎవరిని మోసం చేయకుండా, అన్యాయం చేయకుండా, అధర్మమైన మార్గంలో నడవకుండా సత్య మార్గాన్ని నడుస్తూ ఏ విధంగా ప్రపంచంలో ఇహపరాలలో మనం సాధించుకోవాలనేది సద్గురు చెప్తున్నాడు. అదే మలుమల్ అదే నలిసి ఉతకడం చెప్తున్నాడు. సత్సంగ శిలా पे मल धोवे, चूनर मैल भराए. జీవితంలో అనేక రకాల అంశాల వలన మనం బాధపడుతున్నాం, దుఃఖపడుతున్నాం. అయితే ఇక ఇది సద్గురు ఎప్పుడైతే ఈ జ్ఞానం అనే సబ్బుతో ఉతుకుతాడో అప్పుడు ఇంకా మనము ఇటువంటి వాటిల్లో చిక్కుకోము. ప్రపంచంలో ఎప్పుడైతే అజ్ఞానం తాండవిస్తుందో, ఎప్పుడైతే అజ్ఞానంతో నిండిపోతుందో అప్పుడు సద్గురు అవతరణ జరుగుతుంది. అందుకే ఆయన సద్గురు వస్తేనే కానీ జీవుల మనసులు శుభ్రం కావు, కర్మలు శుభ్రం కావు. ఎందుకంటే జన్మల నుంచి మురికి వేరుకపోయిన దానికి సద్గురువే అవసరం. ఫటే న బిగడే సూత్ న బిఖరే, సహజ హి సాఫ్ కరాయ్. ఫటే న బిగడే సూత్ న బిఖరే. ఫటే బండకేసి బాదినప్పుడు ఏమవుతాయి? కొన్ని బట్టలు చినిగిపోతాయి. ఫటే నా బిగిడే, ఇంకా చెడిపోతాయి. ఇంకా కొన్ని కుట్లు ఇచ్చుకపోవడము ఏదో జరుగుతుంది. అటువంటివి కూడా జరగవు.
ఫటే న బిగడే సూత్ న బిఖరే. సూత్ అంటే నూలు, నూలు పోగులు. బిఖర్న అంటే వేరు కావడం. కొన్నిసార్లు బట్ట చిరగకుండా దారపోగులు దూరం జరుగుతుంటాయి. కానీ సంత సద్గురువు సత్సంగం అనే శీల మీద మనను ఎంత ఉతికినా కూడా చిరిగిపోదు. మన హృదయం, మన మనసు అనేది చిరిగిపోకుండా ఫటేన బిగడే, చెడిపోదు, దారాలు దూరం కావు, మంచిగా ఉంటుంది. ఎట్లా ఉన్న బటన్స్ సహజ హి సాఫ్ కరా, సహజంగానే శుభ్రం చేస్తాడు. ఈ బటన్ ఖరాబ్ కాకుండా శుభ్రం చేస్తాడు. అంటే మనసును శుభ్రం చేసుకోవడానికి ఎంతో కష్టపడతాం. కానీ సద్గురువు ఏం చేస్తున్నాడు, ఇవేవి చెడిపోకుండా బట్ట ఎట్లున్నదో అట్లా మన దుప్పటిని, మన వస్త్రాన్ని శుభ్రం చేస్తున్నాడు ఆ సద్గురు. అందుకనే సద్గురువు దగ్గరికి వెళ్ళడమే కర్మ, సత్సంగంలోకి వెళ్ళడమే శుభకర్మ. తర్వాత వాటిని శ్రద్ధగా వినడమే తపస్సు. తర్వాత వాటిని ఆచరణాత్మక జీవనంలో గడపడమే, మన దైనందిన జీవనంలో గడపడమే జ్ఞానం. ఆ జ్ఞానము సద్గురువు సత్సంగంలో మనకు ఉపదేశించినాడు కనుక అది మనకు అప్పుడు ఇంకా ఇవి మనం అప్పుడు కానీ మన బట్ట శుభ్రం కాదు, మన వస్త్రం శుభ్రం కాదని ఇవన్నీ జరుగుతాయి. రాధాస్వామి ధుబియా న్యారా, రాధాస్వామి ధుబియా న్యారా. న్యారా అంటే అతీతమైనటువంటిది, ఈ వేరైనటువంటిది, ప్రత్యేకమైనటువంటిది. ప్రత్యేకమైన రాధాస్వామి బట్టలు ఉతికే మన సంత సద్గురువు అతీతమైనటువంటి వాడు, అన్నిటికీ అతీతమైనటువంటి వాడు, ఎందులోనూ చిక్కుకున్నవాడు కాదు, అతీతమైనటువంటి వాడు. ఇవి शब्द का रंग दिलाए लीजो चूनर धुलाए, लीजो चूनर धुलाए. ఆ శబ్ద క రంగ్ దిలాయే, శబ్దం అనే రంగును ఇప్పిస్తున్నాడు. శబ్దం అనే రంగును ఈ బట్టకు అద్దుతున్నాడు. శబ్దం అనేది ఎందుకంటే పరమాత్మ సర్వాధార సర్వేశ్వరుడు శబ్దము ప్రకాశాల రూపంలో వ్యక్తమవుతున్నాడు. ఈ శబ్దము కారణ శరీరంలో నిరంతరం ప్రతిధ్వనిస్తూ ఉన్నది. దానిని మనకు సంత సద్గురు అవతరిస్తున్నాడు. పరమాత్మ శబ్ద ప్రకాశాల రూపంలో అవతరిస్తున్నాడు, సర్వాధార సర్వేశ్వరుడు. అది ఆ శబ్దం రూపంలో వినిపిస్తున్నాడు, ప్రకాశ రూపంలో కనిపిస్తున్నాడు. వాటిని వినిపించేది కనిపించేలాగా మనకు చేస్తున్నది సంత సద్గురువు. సద్గురువు మనకు ఆ దర్శనం చేపిస్తున్నాడు, శబ్దాన్ని వినిపిస్తున్నాడు. ఒక శబ్దం మనం అనుకుంటాం శబ్దం నోటితో మాట్లాడుతున్నాం, ఇది ఒక రకమైనటువంటి శబ్దం, నోటితో పలికేది. ఇది బహిర్ముఖ శబ్దము, అంతర్ముఖంగా అంతరంలో తనకు తానుగా ప్రతిధ్వనిస్తున్నది. ఆ శబ్దం ఎవరిది? ఆ సర్వాధార సర్వేశ్వరుది, పరమాత్మది. ఆ శబ్దం ఎట్లా వినిపిస్తున్నాడు సద్గురువు? ముందుగా మన మనసును శుభ్రం చేసి తయారు చేసి అప్పుడు వినిపిస్తున్నాడు. అప్పుడు కానీ వినపడదు. సంత సద్గురు ధుబియా ప్రగట్ రాధాస్వామి ధుబియా న్యార. శబ్దం అనే రంగును మన వస్త్రానికి అంటిస్తున్నాడు. శబ్దంలో మన బట్టను ముంచి తీస్తున్నాడు. అంత అద్భుతమైనటువంటి రంగును మన మురికి జన్మల నుంచి ఏర్పడిన మురికి, దుర్గంధమయమై ఉన్న, అట్టలు పెరకపోయి ఉన్న మురికి, దానిని అంతా వదిలించి శబ్దం అనే రంగును మన మనసు అనే వస్త్రానికి మనకు వేసి శుభ్రం చేస్తున్నాడు. కనుక ధుబియా ప్రగట జగమే సజనే, ధుబియా ప్రగట జగమే సజనే, లీజో చూనర్ ధులాయే, లీజో చూనర్ ధులాయే. మన మనసును శుభ్రం చేసుకోమని. ధుబియా ప్రగట జగమే సజనే, లీజో చూనర్ ధులాయ్. దీనిని శుభ్రం చేసుకోమని దాతా దయాల్జీ మహారాజు ఉపదేశిస్తున్నాడు. అందుకు మనం ప్రయత్నం చేద్దాము. అందరికీ రాధాస్వామి.